ఈరోజు నేను మీతో దేవుని యొక్క ప్రేమ లేదా మనం దేవుని యందు ఎప్పుడు ఇష్టంగా ఉంటాం, దేవుడు మనల్ని ఎప్పుడు ఇలా ఇష్టపడతాడు లేదంటే మనల్ని ప్రేమిస్తాడు. నెక్స్ట్ మనము మన జీవితాల్లో చేసేవి ఏవి ఉపయోగకరమైనవి. సింపుల్గా చెప్పాలంటే ప్రేమ గురించి ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఒకరోజు బైబిల్ చదువుతున్నాను. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు సడన్గా నాకు చాలా డిసప్పాయింట్మెంట్ వచ్చింది. ఆ డిసప్పాయింట్మెంట్ ఎందుకు వచ్చిందంటే, నేను అనుకునేవాడిని ఎలా అంటే, నేను ఇంతకుముందుతో కంపేర్ చేస్తే దేవునికి నేను చాలా దగ్గరగా జీవిస్తున్నాను, దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు అంటే గర్వం అయితే లేదు, కానీ ఒక చాలా మంచి ఫీల్ ఉండేది. నేను దేవుడికి దగ్గర అవుతున్నాను, దేవుడు నాకు సహాయం చేస్తున్నాడని. అన్ని భాషలు మాట్లాడే ఆ యొక్క గిఫ్ట్ కూడా నాకు ఇచ్చినప్పుడు నాకు చాలా సంతోషం ఇచ్చింది. దాన్ని బట్టి నేను బలపడ్డాను. అంతేకాకుండా ఆ టైంలో నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఆ టైంలో నన్ను ఎవరు చూడరు, కానీ చూస్తే మాత్రం నేను అప్పుడున్నంత హ్యాపీగా ఇప్పుడు ఉన్నా. ఇవన్నీ అనుభవించాను. కానీ ఆ డిసప్పాయింట్మెంట్ ఎందుకు వచ్చింది అంటే, ఒక్కసారిగా నాకు ఎలా అనిపించిందంటే, మనం చాలా చేసి మనం ఏదో చేసాము లేదంటే మన దగ్గర ఏదో ఉంది అనుకున్న దాన్ని నీ దగ్గర ఏమీ లేదు అని చెప్పి తీసి పక్కన పెట్టేస్తే మనకి ఎంత బాధపడతామో. చాలా సందర్భాల్లో మనకు జరుగుతూ ఉంటుంది. ఆఫీసులో కానీ ఎక్కడన్నా ఇంట్లో కానీ మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా కష్టపడి తయారు చేస్తాం. అది ఒక వంట కావచ్చు లేదంటే ఒక పని కావచ్చు, ఏదన్నా చేస్తాం. మన బిడ్డల కోసం కావచ్చు, మన బంధువుల కోసం కావచ్చు, చాలా పని చేస్తాం. కానీ సాయంత్రంలో ఒక్క సింగిల్ డైలాగ్తో అది మనకి ఎలా అనిపిస్తుందంటే, అంతా తీసి ఒక మూల పడేసిన ఫీల్ వస్తుంది. అంత బాధ వేస్తుంది. నేను ఇంత చేశాను కదా, నేను ఇలా అనుకుంటున్నాను కదా, ఏంటి అనేది. నాకు అలాంటి ఫీలింగ్ కలిగిందన్నమాట. ఏదంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనకు తెలిసిందే ప్రేమ గురించి చాలా క్లియర్గా చెప్తాడు. దీంట్లో నాకు బాగా స్ట్రాంగ్గా నా హృదయానికి తగిలింది ఏంటంటే, నీ యొక్క శరీరాన్ని కాల్చబడుటకు, 3వ వచనంలో 13:3, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను. మనం ఎవరికన్నా చిన్న పని చేస్తాం, లేదంటే డబ్బులు ఇస్తాం, లేదంటే ఏదన్నా చిన్న హెల్ప్ చేస్తాం. చేస్తేనే మనం చాలా చేసామన్న ఫీల్లో ఉంటాం. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కాల్చబడుటకు నా శరీరాన్ని అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. నువ్వు ఏం చేస్తున్నావు అనేది ముఖ్యం కాదు, అందులో ప్రేమ ఉందా లేదా అనేదే ముఖ్యం. సో ఇలా డిసప్పాయింట్ అయిన తర్వాత కొద్దిసేపు తర్వాత రిలైజ్ అయితే నా జీవితాన్ని వెనక్కి నేను తిరిగి చూసుకుని నాకు అర్థమైపోయింది. సో ఇవన్నీ కాదురా, ఇది ఉండాలా, ఇది లేకపోతే నీకు ఇచ్చిన గిఫ్ట్ కావచ్చు, నువ్వేదో అనుకుంటున్నావు కదా, నువ్వేదో దేవుడు దగ్గర అవుతున్నావు, నువ్వేదో చేస్తున్నావు, ఇవన్నీ అనుకుంటా ఉన్నావు కదా, ఇవన్నీ కావచ్చు. మేబీ ఇక్కడ ఉన్నాయి, అక్కడ జరుగుతున్నాయి క్రియలు. అయితే వీటన్నిటిలో ప్రేమ ఉందా లేదా అన్నప్పుడు నాకు ఒక్కసారిగా ఎలా అనిపించిందంటే, ఒక ఎత్తైన ఒక బిల్డింగ్ మీదకి ఎక్కి నైట్ కరెంటు పోతే ఎలా ఉంటుంది, చీకటిగా ఉంటుంది. ఒక్కసారి కరెంట్ వచ్చింది అనుకో, అక్కడ లైట్లు ఎలుగుతూ వస్తాయి. నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి.
అలాగా నా జీవితంలో చాలా దగ్గరలా, చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని వరకు ఇక్కడ నేను పని చేశాను, కానీ వెనక ఇంటెన్షన్ ప్రేమ లేదే. అక్కడ పని చేశాను, ఇక్కడ ఈ మాట మాట్లాడాను, అక్కడ ఈ హెల్ప్ చేశాను, ఎక్కడ కూడా ప్రేమ లేదే. అంటే ఆ వెలుగు అనేది ఆ యొక్క సిచ్యువేషన్స్లో నాకు ఈ సందర్భాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి ప్రత్యక్షమైనప్పుడు ఆ సిటీ మొత్తం లైట్తో వెలిగితే ఎన్ని దగ్గరలా ఆ లైట్ అనేది ఉంటుందో అన్ని దగ్గరలా, అన్ని ప్లేసుల్లో నా యొక్క జీవితంలో ప్రేమ లేకుండానే చాలా చేశాను, ప్రేమ లేకుండానే ఇవన్నీ ఉన్నాయి అని ఒక కన్క్లూషన్కి వచ్చేసాను నేను. మన జీవితంలో చూస్తూ ఉంటాం. ఈవెన్ నేను డైలీ గమనించేటివే చెప్తున్నాను మీకు. బస్సు ఎక్కాం అనుకోండి, బస్సు ఎక్కిన తర్వాత ఒక ముగ్గురు కూర్చోవాల్సిన సీట్లో ఇద్దరు ఉన్నారు, నువ్వు వెళ్ళి కూర్చున్నావు. వాళ్ళు చాలా ఫ్రీగా కూర్చొని మూడో వ్యక్తి కూర్చోడానికి అంత గ్యాప్ లేనంత ఇది ఉన్నప్పుడు మనం వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు ఇన్కంఫర్ట్గా ఉంటుంది. మనకు లోపల వీడు అలా జరిగితే బాగుండు కదా అనుకుంటాం. వాళ్ళు జరగాలి, నిజంగానే వాడు జరగడు, మనం అక్కడ కూర్చో ఉంటాం. మనకు లోపలేమో కనీసం వాడిని తిట్టైనా సరే అలా జరిగితే బాగుండు, మనం కంఫర్ట్ కూర్చుంటే బాగుండు, ఇది నా రైట్ కదా, నేను టికెట్ కొనుక్కున్నాను కదా, ఇవన్నీ ఉంటాయి మనసులో. కానీ మనం దేవుని బిడ్డలం కదా, మనం అటుతో గొడవ పెట్టుకోకూడదు కదా, మనం అలా చేయకూడదు కదా అని చెప్పి కాము కూర్చుంటాం. కానీ అదే అక్కడ ఆ ఇద్దరు లేదంటే ఆ ఒక్కరు ఎవరైతే నీకు ఇబ్బంది కలిగిస్తున్నారో ఆ ప్లేస్లో మనకిష్టమైన వ్యక్తి, మనల్ని ప్రేమించే వ్యక్తి, మన అమ్మో లేదంటే మన ఫ్రెండ్ అక్కడ ఉన్నట్టే వాడు ఎలా కూర్చున్నా సరే మనం సర్దుకొని కూర్చుంటాం. వాడు ఫ్రీగా ఉండాలనుకున్నాడు, ఓకే పర్లేదు మనం సర్దుకుందాం అని వాడి మీద ప్రేమ ఉంటుంది. ఇక్కడ మాత్రం మనం అవతలని ద్వేషిస్తుంటాం. కానీ మనం దేవుని బిడ్డలం కాబట్టి మనం సైలెంట్గా ఉండాలి, మనం దేవుని బిడ్డలం కాబట్టి వాడితో ఇలా బిహేవ్ చేయకూడదని ఉంటాం. అక్కడ పైకి ఏం కనిపిస్తుంది, అక్కడ పక్కన ఎవరన్నా ఉంటే నిన్ను గమనిస్తూ ఉంటే ఆ అబ్బాయి చాలా ఒద్దిగ్గా ఉన్నాడు, వేరే వాళ్ళు ఇబ్బంది కలిగిస్తున్నా సరే చాలా సైలెంట్గా ఉన్నాడు, వాళ్ళతో గొడవ పెట్టుకోవట్లేదు, తను తగ్గించుకుంటున్నాడు, ఎక్సలెంట్ క్యారెక్టర్. మనం కూడా అదే అనుకుంటాం, చూసి వాళ్ళు కూడా అదే అనుకుంటారు. కానీ నువ్వు అక్కడ లోపల ఒక ఫీల్ ఉంది నీకు, ఇది జరిగితే బాగుంది, ఇది చెప్తే బాగుంది, ఏంటబ్బాయి వీడు. అదే మీ అమ్మో, మీ చెల్లో, మీ ఫ్రెండో, మీకు ఇష్టమైన వ్యక్తో ఉంటే అది ఉండదు, హ్యాపీగా సర్దుకొని పోతూనే ఉంటావు. సో అక్కడ డిఫరెన్సియేషన్ తెలిసిపోద్ది మనకు. చాలా చిన్న విషయమే, ప్రేమతో మనం అక్కడ సహిస్తున్నామా లేదా దేవుడు ఏమన్నా అనుకుంటాడనో లేదంటే మనం ఇలా ఉండాలి కదా ఇలా ఉండాలనో మనం సహిస్తున్నాం. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈవెన్ వేరే వాళ్ళకి హెల్ప్ చేసినా సరే, మీ ఇంటికి ఎవరన్నా దగ్గర వచ్చినప్పుడు మనం టక్కన ఒక వాక్యం గుర్తొస్తుంది. ఏం వాక్యం గుర్తొస్తుంది? నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకు అన్నం పెట్టలేదు, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నీళ్ళు ఇవ్వలేదు అని గుర్తొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, వీలైతే అన్నం పెడతాం, బియ్యం వేస్తాం, డబ్బులు ఇస్తాం, ఏదేదో చేస్తాం. కానీ ఇక్కడ దేవుడు చూస్తున్నది ఏంటంటే ఇది ఫస్ట్ స్టెప్. ఇది ఒక చిన్న పిల్లాడు ఉంటాడు, చిన్న వయసులో కొన్ని చేస్తాడు, అది తప్పులు కాదు. పెద్ద వయసు వచ్చాక దీనికంటే ద బెస్ట్ ఉన్నాయని చెప్పి నెక్స్ట్ ఇంకా మంచిగా చేస్తాడు. అలాగే వాళ్ళకి ఏదన్నా అడిగినప్పుడు ఇవ్వడం తప్పు కాదు. నీ ఇంటెన్షన్ ఏమైంది, నేను పరలోకం రాజ్యం వెళ్ళాలి, దేవుడు నాకు ఇలా చెప్పాడు, దాన్ని చేయాలి, తప్పేం లేదు. దేవుడు ఆజ్ఞలు పాటించడం, దేవునికి విధేయత చూపించడమే. కానీ దేవుడు ద బెటర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఏంటది? నువ్వు 1000 రూపాయలు డబ్బులు ఇచ్చావా అడుక్కునేవాడికి, కానీ నువ్వు ప్రేమతో ఇచ్చావా,
నా మీద భయంతో ఇచ్చావా? పరలోక రాజ్యంలో నేను ఉండాలి కాబట్టి అనుకొని ఇచ్చావా? దేవుడు ఏ ఇంటెన్షన్తో నేను లవ్ చేశాడు, ఏ ఇంటెన్షన్తో, ఏ కండిషన్స్తో నేను లవ్ చేశాడు, ఏ ఇంటెన్షన్స్తో లేదంటే ఏ కండిషన్స్తో నీకు అన్నీ సమకూరుస్తున్నాడు? దేవుడు తన తండ్రి దగ్గర నుంచి ప్రేమను పొందాడు, అదే ప్రేమను మనకు చూపిస్తున్నాడు. మనం కూడా మనకు దేవుడు ఏదైతే ప్రేమను పంచుతున్నాడో, లేదంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను బట్టి మనల్ని ప్రేమించాలా, వితౌట్ ఎనీ కండిషన్స్. నేను పరలోక రాజ్యం వెళ్ళాలి కాబట్టి ఇది చేయాలి. నేను యుద్ధ వాక్యంలో దాన్ని ఏమంటారంటే లీగలిజం, వాక్యంలో ఇలా ఉంది కాబట్టి నేను చేస్తాను. ఇది కాదు దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నది. దేవుడు నిన్ను ప్రేమించాడు, నీ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా. నువ్వు కూడా ఏమీ ఆశించకుండా వేరే వాళ్ళని ప్రేమించాలి. నేను నా జీవితంలో ఈ యొక్క ప్రత్యక్షత, నాకు ఈ ప్రేమ కలిగి ఉండడం అనే దాని గురించి ప్రత్యక్షత వచ్చినప్పుడు నాకు బాగా ఫోకస్ అయింది నా జీవితంలో. నా ఆఫీసు, నేను ఎక్కువ ఇంట్లో కంటే బయట కంటే కూడా నా ఆఫీస్లో ఎక్కువ స్ట్రగుల్స్ అవుతుంటాను. ఆ స్ట్రగుల్సా లేదంటే నిజంగా అవి నన్ను సెట్ చేయడానికి దేవుడు అరేంజ్ చేసినట్టు అని నిదానంగా నాకు అర్థమైంది. మాకు ఇంతకుముందు ఒక మేడం, ఎంపీడీఓ పొజిషన్లో ఒక మేడం ఉన్నాడు. మేడము కలెక్టర్ దగ్గర ఆ కాన్ఫరెన్స్లో ఒక మాట పడకూడదు అని మేడంను అభిమానించి ఆ మీద ప్రేమతో కరెంటు ఉందా లేదా, టైమింగ్ ఏంటి, 5 గంటల దాకే కదా నేను పనిచేయాల్సింది, ఇవన్నీ పక్కన పెట్టి ఎలా అయినా సరే టార్గెట్ రీచ్ అవ్వాలి అని చెప్పి పనిచేసాం. సేమ్ అదే మేడము కొద్ది రోజుల తర్వాత ఆ వర్షం మారిపోయిన తర్వాత అవకాశం ఏది ఉంటే అది అడ్డం పెట్టి దీనివల్ల మేము చేయలేకపోయాం. కరెంటు పోయింది మేడం, చేయలేకపోయాం. టైం 5 అయిపోయింది మేడం, వెళ్ళిపోయాం, అప్పటికి ఏం చేయలేకపోయాం. అంటే ఒకే పర్సను ఒకసారి ప్రేమతో చేసావు, అదే వర్క్ని ఇంకోసారి ప్రేమతో చేయలేక వీలైనంత వరకు వర్క్ని ఆపేయడానికి ట్రై చేస్తావు. ఇంకా లేదు నువ్వు ఖచ్చితంగా చేయాలి అంటే 5 దాకా 6 దాకా కూర్చొని చేసిన రోజులు ఉన్నాయి. వర్క్ అయితే జరిగింది కానీ ఇంటర్నల్గా ఏం లేదు, వాళ్ళ మీద ప్రేమ అనేది లేదు. సో ఇప్పుడు కూడా ఆఫీసులో చాలామంది వెళ్ళాల్సిన టయానికి కాకుండా ముందే వెళ్ళిపోతున్నప్పుడు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయినా వాళ్ళు చూడు ఎట్లా వెళ్ళిపోతున్నారో, ఈ పరిస్థితి ఇట్లా అట్లా అని చెప్పి గునుక్కోవడం, సనుక్కోవడం, ఇవన్నీ ప్రాక్టికల్గా నేను చూశాను. సో వాళ్ళ ముందేమో సరేనండి వెళ్ళరండి, ఓకే పర్లేదు మేము చూసుకుంటాం, ఇవన్నీ చెప్తాం, కానీ తర్వాత సో ఇదే కాదు ప్రతి విషయంలో కూడా నేను గమనించింది, నాకు బాగా ఎక్కువ జనాలు వస్తూ ఉంటారు. కొద్ది రోజులు ఏమైందంటే వాళ్ళని విసుక్కోవడం, వాళ్ళ మీద ఇది చేయడం, నేను చేయలేనని చెప్పు వాయిదా వేయడం, లేదంటే వాళ్ళు కరెక్ట్గా తేకపోతే ఇది కూడా తెలియదా నీకు అని ఇలా వాళ్ళ మీద తిరగబడ్డం, ఇలా ఒక అసమాధానమైన పరిస్థితుల్లో నేను పనిచేశాను. కొద్ది రోజులకి దేవుడు ఇది కరెక్ట్ కాదు కదా అన్నప్పుడు సెకండ్ స్టేజ్కి వచ్చా. సెకండ్ స్టేజ్ ఏంటంటే దేవుడు వాళ్ళని విసుక్కోవద్దు అంటున్నాడు, వాళ్ళకి పని చేయమంటున్నాడు అని చెప్పి చేశా. కానీ లోపల మాత్రం అలాగే ఉంది. ఏముంది, వీడు ఇలా తేలేదు, నన్ను గౌరవించట్లేదు, రే చేయరా అంటాడు, ఏమండి చెయ్యి అని అలా అన్నాను కదా, సరే దేవుడు వ్యతిరేకించద్దు అన్నాడు, వాళ్ళని తిట్టద్దు అన్నాడు కాబట్టి నేను తిట్టను. సో వాళ్ళని తిట్టడం మానేశాను, వాళ్ళని ఎదిరించడం మానేశాను. సో పని చేయడం అనేది వీలైనంత వరకు ఎక్కువ వాళ్ళ పని కంప్లీట్ చేయడానికి ట్రై చేశాను. అంతా జరిగింది. నెక్స్ట్ ఈ స్టేజ్ వచ్చిన తర్వాత, ఈ వాక్యాన్ని చదివిన తర్వాత, నువ్వు రోజు వెళ్తున్న ఆఫీస్కి ఇంత ముందులాగా లేదు, నేను ఇప్పుడు
వాళ్ళకి మంచి పని చేసి పెడుతున్నాను, వాళ్ళని వ్యతిరేకించట్లేదు, వాళ్ళని దూషించట్లేదు ఇవన్నీ అనుకుంటున్నావు. కానీ నిజంగా ఒక్కసారి నీ హృదయంలోకి చూసుకో, వాళ్ళ మీద ప్రేమతో చేస్తున్నావు నువ్వు, వాళ్ళని ప్రేమిస్తున్నావు నువ్వు. ఈ క్వశ్చన్ మార్క్ పడింది, చూస్తే ఈ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ లేదు. ఈవెన్ అంతెందుకు, నేను నిజంగా ఒప్పుకుంటున్నాను. ఈ మెసేజ్ చెప్దామని నేను వాకింగ్ చేస్తూ దీన్ని దేవునితో మాట్లాడుకుంటూ ఈ విషయాలన్నీ చేస్తున్నప్పుడు, ప్రభా రేపు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఈ వాక్యాన్ని చెప్పాలంటే నేను ఎవరినన్నా ప్రేమిస్తున్నానా నాకు తెలియాలి కదా. నేను ఎవరిని ప్రేమిస్తుంటే నేను చెప్పచ్చు. నేనే ఎవరిని ప్రేమించలేకపోతే ఎదుటి వారిని నువ్వు వాళ్ళని ప్రేమించి ఈయన ప్రేమించని నేనేం చెప్పగలను? ఒక్కసారి నాకు నా లైఫ్ అంతా స్కాన్ చేసి నిజంగా నేను ఎవరినైనా ప్రేమిస్తున్నానో చూపించమంటే ఎవరు కనిపించలేదు. దేవుడు ఒకటి చెప్పాడు, నువ్వు ఎవరిని ప్రేమించట్లే, నన్ను మాత్రమే ప్రేమిస్తున్నావు. ఎందుకంటే ఆ ప్రేమ అనేది ఎలా ఉంటుందో, మనం నిజంగా ప్రేమించే వ్యక్తి దగ్గర ఎలా ఉంటామో అలా నేను ఒక్క వ్యక్తి దగ్గర మాత్రమే ఉండగలుగుతున్నాను, ఒక వ్యక్తిని మాత్రమే అలా గౌరవిస్తున్నాను, ఒక వ్యక్తిని మాత్రమే అలా నమ్ముతున్నాను, ఒక వ్యక్తి దగ్గర మాత్రమే అలా ఉన్నాను. ఎవరంటే దేవుడు మాత్రమే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్నది. నాకు అప్పుడు ఇంకో వాక్యం గుర్తొచ్చింది. అదేం వాక్యం అంటే, ప్రభువా మీ యొక్క మాటల ప్రకారమే కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పేవాడు, దాన్ని ఇలా రాసి ఉంటుంది, కనిపించే సహోదరుని ప్రేమించలేనివాడు కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు అనేది ఉంది కదా. మరి నేను లోకంలో నేను ఎవరిని ప్రేమించకపోతే నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే అది అబద్ధం అవుతుంది కదా అని నేను క్వశ్చన్ వేశాను. దానికి దేవుడు ఏం రిప్లై ఇచ్చాడంటే, నువ్వు ఎవరినైనా ప్రేమించాలి అంటే ఫస్ట్ మొదటిగా నన్ను ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించకుండా వేరే వ్యక్తిని ప్రేమించడం అనేది ఇంపాసిబుల్. మరి నేను ఎవరినో ఒకరిని ప్రేమిస్తుండాలి కదా అని అడిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీపై ఒక వెలుగు వచ్చింది. ఏం వెలుగది? దేవుడు నిన్ను ప్రతి ఒక్కరిని ప్రేమించమన్నాడు, నువ్వు చేసే ప్రతి పనిలో వాళ్ళని ప్రేమించి చేయమన్నాడు అనే ప్రత్యక్షత నీకు వచ్చింది. నువ్వు 100% ప్రతి ఒక్కరిని ఈరోజు ప్రేమించకపోవచ్చు. 100% నన్ను ఎలా అయితే ప్రేమిస్తున్నావో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే శక్తి నీ దగ్గర లేదు, కానీ నేను ఇస్తాను. ఒక 1 నైట్లో, ఒక రోజులో ఇది జరిగే విషయం అయితే కాదు. సో ఇక్కడ నేను ఈ విషయం గురించి చూస్తున్నప్పుడు పేతురుకి యేసు ప్రభుకి ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత. యోహాను సువార్త 21:17లో మూడవసారి ఆయన అంటే ఇక్కడ పేతురు, యోహాను కుమారుడు అయిన అంటే ఇక్కడ ఆయన అంటే ఇక్కడ క్రీస్తు, మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. సో అప్పటికి పేతురు దేవుని పరిచర్య ప్రారంభించలేదు. అప్పటికి దేవుడు ఏ విధంగానూ అతను వాడుకోలేదు పేతురుని. అప్పటికి మిద్ది మీద ఆ యొక్క ప్రసంగం పేతురు చేయలేదు. అప్పటికి పేతురు ద్వారా అనేక మంది రక్షింపబడలేదు. అప్పటికి దేవుడు నాకు తెలియదు అని చెప్పి పేతురు విడిచిపెట్టిన సందర్భం కూడా జరిగిపోయింది. ఈ పరిచర్యలు దేవునితో నడవడం నా వల్ల కాదు, నా శక్తి సరిపోదని విడిచిపెట్టి తనతో పాటు తన ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. కానీ అప్పటికీ
పేతురు అయితే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఆ విషయం యేసు ప్రభువుకి కూడా తెలుసు. సో ఈ విషయం జరిగిన తర్వాత ఆయన ఏమంటాడు చూడు, 18వ వచనంలో, యోహాను సువార్త 21:18లో, యేసు, నా గొర్రెలను మేపము, నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. ఇక్కడ మొదటి పార్ట్ వరకు తీసుకోండి. యేసు నా గొర్రెలను మేపుము. సో ఇక్కడ యేసు ప్రభు ఒక్కసారి కాదు, పేతుర్ని 3 సార్లు అడిగాడు. యేసు ప్రభు చాలాసార్లు అసలు విషయం ఏంటో తెలిసినా కూడా వాళ్ళ నోటి ద్వారా చెప్పించడానికి అడిగిన సందర్భాలు ఉన్నాయి. యేసు ప్రభుకి తెలుసు పేతురు యేసు ప్రభుని ప్రేమిస్తున్నాడు అని. ఈ ప్రేమిస్తున్నాడని చెప్పి తన ద్వారా పదే పేతురు ద్వారా పలికించిన తర్వాత తన గొర్రెలను కాయడానికి, అంటే తన పనిని యేసు ప్రభు పేతురికి అప్పగించడం జరిగింది. సో నేను ఈ మెసేజ్ చెప్పాలనుకున్నప్పుడు నాకు వచ్చిన డౌట్ అదే. సో దేవుడు నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని 100% ఈరోజు నువ్వు ప్రేమించలేకపోవచ్చు, కానీ ప్రేమించాలన్న ప్రత్యక్షత నీకు వచ్చింది. ఇది ఒక రోజులో జరిగేది కాదు, ప్రతిరోజు ప్రతి సందర్భంలో వాళ్ళని ఎలా ప్రేమించాలో నీ శక్తి సరిపోదు. కాబట్టి నేను నీకు శక్తినిచ్చి నా ఆత్మనిచ్చి వాళ్ళని ప్రేమించేటట్టు చేస్తాను. సో నో డౌట్ యూ క్యాన్ షేర్ దిస్ వర్డ్. ఈ వాక్యం షేర్ చేసుకోవాలంటే నాకు భయం వచ్చింది. నేను ఎవరిని ప్రేమించట్లేదు కదా, అంత 100% నేను ఎలా షేర్ చేసుకోవాలి అని. దేవుడు నాకు ఇచ్చిన ధైర్యం ఏంటంటే ఇదే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నీకు ప్రత్యక్షత ఇచ్చాను అందరిని ప్రేమించాలని. ఎలా ప్రేమించాలో నేను ట్రైనప్ చేస్తున్నాను. ఖచ్చితంగా నువ్వు అందరిని ప్రేమించేటట్టు నేను చేస్తాను. నీకు నువ్వైతే నువ్వు చేయలేవు, కానీ నేను నీకు చేస్తాను. సో ఇక్కడ చాలా సందర్భాల్లో నాకు నేను ప్రేమ కలిగి లేకుండా చేశాను అని నేను పశ్చాత్తాపడ్డాను. చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. మనం ఒక ఫంక్షన్కి వెళ్తాం, మనకి ఇష్టం లేకుండానే వెళ్తాం మనం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మనస్ఫూర్తిగా చేయి, వాళ్ళని ప్రేమించి చేయి. ఒక ఫంక్షన్కి వెళ్ళాలా, ఫస్ట్ వాళ్ళ కోసం ప్రార్థన చేయి, వాళ్ళు బాగుండాలని ప్రార్థన చేయి, వాళ్ళని ప్రేమించాలి. నా దగ్గర ఆ ప్రేమ అయితే లేదు, నీ ప్రేమతో నన్ను నింపు, వాళ్ళని ప్రేమించేటట్టు చెయ్యి అని నువ్వు అడుగు, నేను నీకు ఇస్తా. వాళ్ళని ప్రేమించు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళని విష్ చేయి, బాగుంటుంది. ప్రేమ లేకుండా నువ్వు హైదరాబాద్కి వెళ్ళినా, వేరే కంట్రీకి వెళ్ళిన వాళ్ళని విష్ చేసినా సరే, వాళ్ళకి గోల్డ్ ఏదో ఒకటి ఇచ్చినా సరే, దానివల్ల నాకేమీ నీకు ఉపయోగం లేదు, నేను దానివల్ల హర్షించట్లేదు. సో నెక్స్ట్ 1 కొరింథీ 16:14లో మనకు చాలా క్లియర్గా రాస్తుంది, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయడు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు నుంచి మనం చేసే ప్రతి పనిలో ప్రేమ ఉందా లేదా, మనం ఏ ఇంటెన్షన్స్తో ఈ పని చేస్తున్నాం, ఇది మనం ఒకసారి చెక్ చేసుకొని చేస్తే మనం చేసేది నిజంగా దేవునికి ఇష్టమైన పనులా కాదనేది క్లారిటీ వస్తుంది. సో ఇది ఆఫీసులో కానీ ఇంట్లో కానీ జరిగే విషయాలు. ఇంకా చర్చికి వస్తే, చర్చిలో మనం చాలామంది చూస్తూ ఉంటాం, వాక్యం చెప్పడం ఆశించమని దేవుడు చెప్తున్నాడు. వాక్యాన్ని చెప్పడానికి మనం ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చెప్తాం. అలాగే దేవుణ్ణి ఆత్మీయ వరాలను అడగమని చెప్పాడు, మనం ఆత్మీయ వరాలు అడుగుతాం, అవి పొందుకుంటాం. విశ్వాసం కలిగి ఉండమని దేవుడు చెప్తాడు, దేవుడికి ప్రార్థన చేస్తాం, అనేక దినాలు, నెలలు, లేదంటే సంవత్సరాలు ఆ విశ్వాసాన్ని పొందుకుంటాం. సో నీ దగ్గర విశ్వాసం ఉంది. ఎంత విశ్వాసం అంటే బైబిల్లో రాస్తుంది ఎలా అని,
ఒక కొండని ఇక్కడి నుంచి తీసి అక్కడికి వెళ్ళు అంటే నీ విశ్వాసంతో అడిగితే అక్కడికి వెళ్తుంది. అంత విశ్వాసం నీకుంది. నువ్వు వేరే వాళ్ళకు ప్రాణం పెట్టే అంతగా చర్చిలో ప్రతి ఒక్కరి కోసం నువ్వు పనిచేస్తావు. నీ ధనాన్ని ఇస్తావు, నీ సమయాన్ని ఇస్తావు, అన్నిటినీ ఇస్తావు. నువ్వు చెప్పినంతగా ఇంకా ఎవరు చెప్పరు. దేవుడు నిన్ను అంత బాగా బలంగా వాడుకుంటాడు. నీకు తెలిసినన్ని రెఫరెన్స్లు, నీకు కలిగిన బైబిల్ జ్ఞానం ఎవరికి లేదు, అన్నీ ఉన్నాయి నీ దగ్గర. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ కూడా వృధా, వీటివన్నీ కూడా ఏదో ఒక రోజు ఎండ్ అయిపోతాయి. స్వస్థత కలిగించే వరం నీకు ఇచ్చాడు, అది ఏదో ఒక రోజు ఎండ్ అయిపోతుంది. లాంగ్వేజెస్ వేరే వేరే భాషలు మాట్లాడే వరం నీకు ఇచ్చాడు, ఏదో ఒక రోజు ఎండ్ అయిపోతుంది అది. వీటి వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు. నేను ఇక్కడ చేరి వాక్యం చెప్తున్నానంటే నా ఎదురుగా కూర్చున్న వాళ్ళని నేను ప్రేమించకపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు నాతో మాట్లాడినట్టు మీకు అనిపించచ్చు, కానీ దానివల్ల ఉపయోగం అయితే ఉండదు. బైబిల్లో చాలా క్లియర్గా రాసింది. నువ్వు ఎంత ప్రీచింగ్ చేసినా అవతల వాళ్ళని ప్రేమించకుండా పని చేస్తే, మనం అనుకుంటాం దేవుని వాక్యం చెప్పడం అనేది దేవుడి పని, ఇక్కడ చేపలు వేయడం అనేది దేవుడి పని, పాటలు పాడడం అనేది దేవుడి పని. చర్చిలో ఒక వ్యక్తి ఆపదలో ఉన్నాడు, ఆదుకోవడం అనేది దేవుని పని. వాళ్ళకి డబ్బులు లేవు, డబ్బులు ఇవ్వాలి, సహాయం చేయడం అనేది దేవుని పని. ఇన్ని దేవుని పనిలే కదా. నేను దేవుడి పని చేస్తున్నాను, నువ్వు చేస్తున్నావు, కానీ ఏ ఉద్దేశంతో చేస్తున్నావు? దేవుడు నన్ను ప్రేమించాడు, నాకు ఎన్నో చేస్తున్నాడు, నేను కూడా అదేవిధంగా వీళ్ళని ప్రేమించాలి, నేను అన్నీ చేయాలి. వాళ్ళు నాకు ఇస్తారా లేదా, వాళ్ళు నా పట్ల ఎలా ఉంటారు, నన్ను ప్రేమిస్తారా లేదా, ఇవన్నీ కాదు. వాళ్ళు నాకు ఏదైనా తిరిగి చేస్తారా లేదు, ఇవన్నీ కాదు. దేవుడు నన్ను లవ్ చేస్తున్నాడు, నాలో ఏమి చూడలేదు దేవుడు. అంటే చాలా ఘోరమైన పాపిగా ఉన్నా సరే స్టిల్ ఐ లవ్ యూ అంటున్నాడు. నాకు ఏమి లేనప్పటికీ అన్నీ ఇచ్చాడు. సో నేను కూడా దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను ప్రేమించాలా అనే థాట్ కాకుండా, అనే ఇంటెన్షన్ కాకుండా, వేరే ఇంటెన్షన్ ఏదున్నా సరే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5:8 అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడై పరచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాం. మనం మంచివారంగా ఉన్నప్పుడు మనం చనిపోలేదు. మనం పాపులుగా ఉండగానే, అంటే దేవుడికి ఇష్టం లేని వారముగా, అంటే ఇష్టం లేని వారంగా అంటే పాపులమై ఉండగా మన కోసం చనిపోయాడు. వాళ్ళు పాపిగా ఉన్నాడు ఇతను, అయినా ఇతని కోసం నేను చనిపోతాను, ఇతని పాపాల నుంచి ఇతను విడిపిస్తాను, ఎందుకంటే నేను అతను లవ్ చేస్తున్నాను. సో ఈ మనసు మనకుందా? అతను మంచివాడు కాదబ్బా, నా పై అధికారి ఉన్నారు, మంచి ఆవిడ కాదు, ఇద్దో మా పక్కింటి ఆవిడ ఉంది, ఈ మంచి ఆవిడ కాదు, నా చర్చిలో నా సహోదరుడు ఉన్నాడు, మంచి ఆవిడ కాదు, ఓకే, బట్ యూ హ్యావ్ టు లవ్. నువ్వు ప్రేమించాలి. అదే దేవుడు చెప్తున్నది ఇక్కడ. నువ్వు పాపివై ఉండగానే క్రీస్తు నీ కొరకు చనిపోయాడు. నువ్వు మారిపోయి మంచివాడిగా ఉన్నప్పుడు కాదు, నువ్వు పాపివై ఉండగానే క్రీస్తు నీ కోసం చనిపోయాడు. సో మన పై అధికారులు చాలా, అంటే ఆఫీసులోనే ఎక్కువ మనం స్పెండ్ చేస్తాం, ఆఫీస్లోనే స్ట్రగుల్స్ ఫీల్ అవుతాం. మన పై అధికారి మేబీ క్రిస్టియన్నా కాదా అనేది పక్కన పెడితే, మన దృష్టికి ఇతను మంచివాడు కాదు కదా అని పదే మనం తడుతుంది. అతను మంచివాడు కానప్పటికీ నువ్వు ప్రేమించాలి. అతను ఒక వర్క్ చెప్పాడు, ఇతను తీసేస్తాడేమో అని నువ్వు పని చేస్తావు. లేదు, పై అధికారి చెప్పిన పని చేయాల్సిందే ఏ టైం అయినా అని నువ్వు పని చేస్తావు. పని చేసేవి కాదనడం లేదు. ఈ లోకం దృష్టిలో యు ఆర్ పర్ఫెక్ట్,
నువ్వు బాగా పనిచేసావు, కానీ దేవుని దృష్టిలో బాబు నువ్వు పనిచేసావు కానీ యూజ్లెస్. ఎందుకని? ప్రభు నేను కష్టపడి పనిచేశాను కదా. నువ్వు పనిచేసావు, అతని మీద ప్రేమతో ఏం చేయాల, నువ్వు నీ జాబ్ పోతుందని చేసావు. లేదంటే నువ్వేదో నేను పని చేయకుండా ముగిచ్చేవాడిని కాదు, నేను చాలా పర్ఫెక్ట్ అని నీకోసం నీ స్వనీతిని వెల్లడిపరుచుకోవడానికి చేసావు. లేదా చుట్టుపక్కల ఉండేవాళ్ళు వాళ్ళు అబ్బా పలానా వ్యక్తి బాగా చేస్తాడబ్బా టైం అయినా కానీ వాళ్ళ కోసం చేస్తుంటావు. లేదా మా దేవుడు తిడతాడేమో, దేవుడు నా మీద కోపడతాడేమో, పై అధికారులు లోపడమన్నాడు కదా చేసావు. ఓకే, ఇది ఓకే, కానీ ద బెస్ట్ కావాలి నాకు భయపడి పని చేసావు, ఓకే నేను ఒప్పుకుంటా. కానీ నాకేం కావాలి? నీ పై అధికారి మీద ప్రేమతో నువ్వు చేయాలి. ఇది లేనప్పుడు నువ్వు ఎంత పని చేసినా, నీ శరీరాన్ని ఎంత కష్టపెట్టుకున్నా, నువ్వు ఎంత డబ్బులు పోగొట్టుకున్నా దానివల్ల ఉపయోగం లేదు. ఒక్కసారి దాన్ని ఆలోచిస్తే, ఒక్కసారి మీరైనా ఆలోచించుకోండి. 99% మనం చేసే మనం మంచి పనులు అనుకున్న ప్రతి మంచి పని కూడా వృధా అయిపోతుంది. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. నిజంగా నాకు ఆ రోజు ఎంత డిసప్పాయింట్ అయిపోయానంటే, ఏదో అలా మెట్లు ఎక్కుతూ అంటే నేను ఎక్కడికో ఎక్కేసానని కాదు, ఒక్కసారి కింద పడిపోతే అదేదో ఆట ఆడుతున్నప్పుడు పాము మింగేసి వెనక్కి వచ్చేస్తాం కదా, అరే మళ్ళీ స్టార్ట్ చేయాలా, అంతా వేస్టా. నేను ఇంత చేసావు బాబు, ప్రేమ లేకుండా చేసావు ఎందుగా? నాకు నిజంగా ఆ ప్రత్యక్షత అనేది రాకపోతే మేబీ ఇంకో 10 సంవత్సరాల తర్వాత కానీ వచ్చి ఉంటే ఎంత టైం వేస్ట్ అయ్యిండేదో, ఎంత డబ్బులు కావచ్చు, ఎంత శ్రమ వేస్ట్ అయ్యిండేదో. ఒకసారి మనం అందరం కూడా ఆ విషయంలో చెక్ చేసుకోవాలి, మనం నిజంగా ఎట్లా చేస్తున్నాం పని. యోహాను సువార్తలో 15:9 తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా యందు నిలిచియుండుడి. నెక్స్ట్ వచనంలో 10 నేను నా తండ్రి ఆజ్ఞ గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞల గైకొని ఎల్లా నా ప్రేమ యందు నిలిచి ఉన్నారు. కొత్త నిబంధనలో ఒక వ్యక్తి వచ్చి అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏదే అని అడిగినప్పుడు ఏం చెప్తాడు? ఐడియా ఉందా? మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 36వ వచనం నుంచి, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకైనా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ఇది మొదటి ఆజ్ఞ. రెండోది ఏంటి? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలను. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటిని ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. సో సిలువ తెలుసు కదా మనకు. ఆ సిలువలో పైకి వెళ్ళే కొయ్య దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? చాలాసార్లు వినుంటాం. దేవునితో రిలేషన్ ఉండాలి మనకి. దేవునితో మాత్రమే కాదు, ఇంకెవరితో రిలేషన్ ఉండాలి? నా సహోదరులతో రిలేషన్ ఉండాలి. సింపుల్. సో నీ పూర్ణ హృదయంతో ఎవరిని ప్రేమించాలి? దేవుని. నెక్స్ట్ రెండోది ఏంటి? నీ పొరుగువారిని నిన్ను వలే నీ పొరుగువారిని. ప్రతి విషయంలో కూడా. నేను నాకు ఆ రోజు బాగా లైట్ వెలిగింది అంటాం కదా, రవి కోసం ప్రార్థన చేస్తున్నాను ఒక 3 days 4 days బ్యాక్. మనం వాళ్ళ ప్లేస్లోకి వెళితే కానీ వాళ్ళ పెయిన్ మనకు అర్థం కాదు. నేను చాలాసార్లు చేస్తుంటాను. ఆ రోజు చేస్తే నిజంగా నాకు ఎలా అనిపించిందంటే, అవతల వ్యక్తి ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ నాకు వస్తాం. అంటే మనం గమనిస్తాం, సపోజ్ మన ఇంట్లో మన పిల్లలకి బాగాలేదు, చాలా రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నాం, లోపల ఎప్పుడెప్పుడు
అనిపిస్తుంది మనకు. అది ఎవరికి తెలుస్తుంది? మనకు మాత్రమే తెలుస్తుంది. మన ఫ్రెండ్ ఉన్నాడు, వస్తాడు, పలకరిస్తాడు, వెళ్ళిపోతాడు. అడేమంటాడు, అరే జాగ్రత్త చూసుకోరా ఏం చెప్తాడు. ఆడికి పెయిన్ ఉంటుందా? ఉండదు. పెయిన్ ఎవరికి ఉంటుంది అంటే అనుభవించే వాళ్ళకే ఉంటుంది. మనం నిజంగా ఆ రోజు నాకు అర్థమైంది, ఒకరి కోసం మనం ప్రార్థన చేసేటప్పుడు, ఇది నేను ఎవరైనా చెప్తే గ్రహించలేదు, జనరల్గా జాకపోయిన సారో లేదంటే బైబిల్లోనో ఇలా కాకుండా, కానీ ఈరోజు ఈ వాక్యం చూస్తున్నప్పుడు దానికి లింక్ అయింది. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని అంటే, ప్రతి ప్లేస్లో నువ్వు నీ పొరుగువారికి నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆ ప్లేస్లో నువ్వు ఉండాలి. ఒక వ్యక్తికి హెల్ప్ చేయాలి, అవతల వ్యక్తి కూడా నువ్వే అనుకో, తీసుకునేది నేనే కదా అని చాలా సంతోషంగా ఇస్తావు. ఒక వ్యక్తిని నువ్వు కొట్టాలి, అవతల వ్యక్తి నువ్వే అనుకో, కొడతావంటే అవతల వ్యక్తి నేనే కదా. కొట్టడం పెయిన్ కదా, దెబ్బ తగులుతుంది కదా, అరే కొట్టిన చిన్న కొట్టరా అంటాం. ఎందుకని? భరించేది మనమే కాబట్టి. అంటే ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయాలి అంటే ఆ ప్లేస్లో మనల్ని మనం ఊహించుకొని, ఎస్ ఆ ప్రాబ్లం నాకు వచ్చింది, ఎస్ ఆ డబ్బులు నేను కట్టాలి, ఎస్ ఆ గొడవ నేను పడ్డాను అని నీవు ఊహించుకొని కానీ దేవుని ఎదురు ప్రార్థన చేస్తే ఆ పెయిన్ మొత్తం నీలోకి వస్తుంది. అప్పుడు నిజంగా ఆ ప్రార్థన దేవుడికి అంగీకారం అవుతుందని నాకు అనిపించింది ఆ రోజు. సో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనేది దేవుని ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ఇక్కడ దేవుడు చెప్తున్నది అదే, నేను నా దేవుని ఆజ్ఞలు పాటించి అతన్ని ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నా ఆజ్ఞలు పాటించి నా ప్రేమ యందు నిలిచియుండు అని చెప్తున్నాడు దేవుడు. ఇంకా దీని గురించి ఒక 5 minutesలో క్లోజ్ చేస్తాను. నేను యేసు ప్రభులో చూసిన విషయాలు చూస్తే, దేవుడు తన దగ్గరకు వచ్చే ప్రజల ఆకలిని వాళ్ళు అడగకముందే తెలుసుకొని వాళ్ళ ఆకలి తీర్చాడు. అవునా కదా? వీళ్ళకి రొట్టెలు అవసరం కదా అని చెప్పి వాళ్ళ శిష్యులకు మాట్లాడి తానే ఫుడ్ అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళు అడగల. సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయన ఫిజికల్గా ఒక ఫ్యామిలీని కలిగి ఉన్నాడు. వాళ్ళ మదర్ ఉంది, ఆవిడ చాలా పెద్ద ఆవిడ. వెళ్ళిపోతే ఆవిడకి ఎవరు సహాయం చేస్తారని ఆమె అడగలేదు. ఈయనే యోహాను చెప్పి రెస్పాన్సిబిలిటీ తీసుకో అని చెప్పాడు. అంటే ఒక వ్యక్తి, నాకు అనిపించింది ఆ సందర్భాలను మనం చూసినప్పుడు, ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పకపోయినా సరే వాళ్ళ యొక్క అవసరాన్ని, పరిస్థితిని మనం గుర్తించి వాళ్ళకి సహాయం చేయాలనిపిస్తుంది, మనం చేస్తాం. ఈ విషయం ఒకటే కాదు, దేవుడు తను వెళ్ళిపోయిన తర్వాత నేను ఉన్నప్పుడే వీళ్ళు నా యొక్క పరిస్థితులన్నీ చూసి, నేను చేసే కార్యాలు చూసి నా యందు విశ్వాసం ఉంచలేకపోయారు, అంత ధైర్యంగా ఉండలేకపోయారని చెప్పి ఆయన వెళ్ళిపోతే, ఆయన అనుకున్నట్టు తన శిష్యులు జీవించాలని, ప్రజలు జీవించాలని హోలీ స్పిరిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైనా మాకు హోలీ స్పిరిట్ కావాలని అడిగారా? దేవుడే కదా నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ దగ్గరకు వస్తాడని చెప్పింది. సో ఈవెన్ ఆదాము అవ్వ ఈ టైంలో కూడా అడగకుండానే కదా ప్రతి ఒక్కటి సృష్టించిన తర్వాత తీసుకొచ్చింది. సో మనం కొన్నిసార్లు మనం గమనించవచ్చు, మన ఇంట్లో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, కొన్ని సందర్భాల్లో అయితే మనలో ప్రేమను మనం చూడవచ్చు. వాళ్ళు అడగకుండానే మనకే అర్థం చేసుకొని చేయాలనిపిస్తుంది. నాకు కూడా చాలా సందర్భాల్లో చాలా వ్యక్తుల మీద ప్రేమ కనిపించింది, కానీ దేవుడు దీన్ని కంటిన్యూ చేయమంటున్నాడు. ఓన్లీ నీ ఇంట్లో వ్యక్తులకో, ఓన్లీ నీ చర్చిలో ఉండే వాళ్ళకో, లేదంటే ఎవరైతే నిన్ను ప్రేమిస్తున్నారో వాళ్ళని మాత్రమే కాదు, అవతల వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రతి ఒక్కరిని కూడా నువ్వు ప్రేమించాలి, ప్రేమించే ఒక పని చేయాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశం అన్నమాట.
సో ఇక్కడ చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని యొక్క గిఫ్ట్స్ కావచ్చు, అది ప్రీచింగ్ చేయడం, లాంగ్వేజ్ మాట్లాడడం, లేదంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలనుకోవడం, ఇవన్నీ కూడా చిన్నపిల్లలప్పుడు ఏవైతే మంచివి అని ట్రీట్ చేస్తారో అలాంటివి. కానీ చివరికి ఒకరోజు ఇవన్నీ ఎండ్ అయిపోయిన తర్వాత, అంటే ఒక మెచ్యూరిటీ, దేవుణ్ణి ఫేస్ టు ఫేస్ చూసినప్పుడు నిలిచేది దీనిలో రాస్తున్నాడు. ఏంటి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఇవి మాత్రమే మిగులుతాయి. వాటిల్లో ద బెస్ట్ ఏది? ప్రేమ. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు మనకి ఎన్ని ఇచ్చినా సరే, ఇవన్నీ ఈరోజు మనకు ఇదో స్వస్థవరం నాకు ఇచ్చాడు, ఇదో స్వస్థవరం ఆ బ్రదర్కి ఇచ్చాడు, ఇదో లాంగ్వేజ్ ఆ బ్రదర్కి ఇచ్చాడు, ఆ బ్రదర్ ప్రీచింగ్ బాగా చేస్తున్నాడు, అనేక మంది రక్షణ పడుతున్నారు, ఇవన్నీ చాలా ద బెస్ట్గా మనకు కనిపించవచ్చు. అవి ఎవరికో తెలుసా? దేవుని దృష్టిలో చిన్నపిల్లలకి. చిన్నపిల్లలప్పుడు చిన్న చిన్న విషయం, ఇది అది అదని చెప్పి చిన్న ఆట వస్తువులను కూడా వాళ్ళ ప్రాపర్టీ లాగా చూస్తారు. కానీ పెద్దవారైనప్పుడు, సో ఈ అధ్యాయంలో చెప్పిన ఇది ప్రకారం ప్రేమ అనేది నిలుస్తుంది. పెద్దవారైనప్పుడు కూడా ద వాల్యుబుల్ థింగ్ అనేది ప్రేమ. సో ఓవరాల్గా దేవుడు మనకు సెలవు ఇచ్చేది ఏంటంటే, నిజంగా నా జీవితంలో దేవుడు నాకు సెలవు ఇచ్చిన దాన్నే నేను ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, దాన్నే షేర్ చేసుకున్నాను. నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేరే వాళ్ళ కోసం ఒక మాట మాట్లాడినా, ₹1 డబ్బులు ఇచ్చినా, ఒక పని చేసినా, నిన్ను నువ్వు తగ్గించుకున్నా, దేవుడి పని చేసినా, దేవుని మాటలు చెప్పినా, లేదా ఇంకేదైనా సరే ఎంతో ఏం చేసినా, దాని వెనక ప్రేమ అనే గాని లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు. సో దేవుడు మన అందరి హృదయాల్లో ప్రత్యక్షతను దయచేసి ప్రతి ఒక్కరికి కూడా, నువ్వు పని చేస్తున్నావు, నువ్వు దేవుని పని చేస్తున్నావు, దీన్ని వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, ఈ విషయంలో ప్రేమతో చేయట్లేదు. ప్రతి ఒక్కరికి దేవుడు గుర్తు చేయాలని, ఆ పని చేసేటప్పుడు దేవుని ప్రేమతో ఆ పని చేయాలని మనం దేవుడిని అడగదాం. దేవుడు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఖచ్చితంగా తన యొద్దకు వచ్చి వారిని ఏమాత్రం తృణీకరింపను అని దేవుడు చెప్తున్నాడు. సో ఆ ప్రేమని మనం కలిగి ఉండాలని దేవుని ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించున్నాడు.